ఉద్యమాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో గత 10 సంవత్సరాలలో తెలంగాణ ప్రభుత్వం ఉద్యమకారులని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ఖమ్మం జిల్లా పాల్వంచలో మహమ్మద్ మంజూర్ అన్నారు. ఒక్కరోజు కూడా జై తెలంగాణ అని రాజకీయ నాయకులు నేడు భోగాలు అనుభవిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం కోసం త్యాగం చేసిన ఉద్యమకారులు ఆత్మగౌరవం లేకుండా, అవకాశాలు లేకుండా కనీసం తమ కుటుంబాలు గడవడం కూడా కష్టంగా ఉందని ఆయన అన్నారు. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జిల్లా కన్వీనర్లు ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల స్థూపం వద్ద రాబోయే ఈ నెల 20వ తారీఖున తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సదస్సును తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో హైదరాబాదులోని ఇందిరా పార్కులో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఆత్మీయ సదస్సుకు 10 జిల్లాలు, మొత్తం తెలంగాణ జిల్లాల నుండి కూడా 10,000 మంది కదిలేటటువంటి ఉద్యమం చేపట్టినాం. ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొని, ఎన్నో కేసుల్ని ఎదుర్కొని, ఎన్నో కష్ట నష్టాలను కోర్చి ఈ ఉద్యమకారులు కేసీఆర్ గారి నాయకత్వంలో ఆయన పిలుపు మేరకు తమ యొక్క ఉపాధి, వ్యాపారాలను, ఉద్యోగాలను వదిలిపెట్టి నష్టపోయి ఉద్యమం చేసి తెలంగాణ సాధించుకున్నాం. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నందుకు సంతోషంగా ఉన్నా. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత కేసీఆర్ గారు అమరవీరుల కుటుంబాలను, ఉద్యమకారులను విస్మరించారు. కాబట్టి వీరికి న్యాయమైనటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో తెలంగాణ ఉద్యమకారుల కోసం తెలంగాణ ఉద్యమకారుల బడ్జెట్ 10,000 కోట్లు కేటాయించాలని, వీరికి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని, ఉచిత ఆరోగ్య కార్డులు ఇవ్వాలని, మరియు వీరందరికీ కూడా సంక్షేమ పథకాల్లో 20% వాటా కల్పించాలని ఉద్యమం చేపట్టడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలోని ఈ జిల్లాలన్నిటి నుండి కూడా ఉద్యమకారులు ఇక్కడికి కదులుతున్నారు. 20వ తారీఖు అందరూ కూడా ఇందిరా పార్కు చేరుకుంటారని పిలుపునిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. భావించాము. తెలంగాణ కోసం, రాష్ట్రం కోసం అనేక కష్టాలు, నష్టాలు, అవమానాలు, ఆపదలను, లాఠీ దెబ్బలను, చీకటి జైళ్లను అనుభవించి కుటుంబాలు చిన్న భిన్నమైన తెలంగాణ ఉద్యమ రాష్ట్ర సాధనే ధ్యేయంగా భావించి అహర్నిశలు కృషి చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సిద్ధించిన పిదప ఆయన ముఖ్యమంత్రిగా 2 సార్లు ఆయన ముఖ్యమంత్రిగా చేయడంలో ఉద్యమకారులు కృతజ్ఞులై ఉద్యమకారులు సఫలమయ్యారు. 2 సార్లు ముఖ్యమంత్రిగా గావించిన ఉద్యమకారులను, రాష్ట్రానికి కృషి చేసిన ఉద్యమకారులను నేడు విస్మరించడం ధర్మమని ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని నేను సున్నితంగా మందలిస్తున్నాను. పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం మాత్రం చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఏర్పాటు చేయాలి 10,000 కోట్లతో ఉద్యమకారుల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలి 10,000 కోట్లతో ఉద్యమకారుల సంక్షేమ బోర్డును వెంటనే ప్రకటించాలి. ఉద్యమకారులకు ఉచిత రవాణా సౌకర్యాన్ని, ఉద్యమకారులకు హెల్త్ కార్డులను